పీరియడ్ టైంలో వచ్చే పెయిన్‌కి చాలా మంచి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. సింపుల్ పెయిన్ కిల్లర్స్ మీరు మీ గైనకాలజిస్ట్‌ని అడిగి తీసుకోండి. దాంతో పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఒక 6, 7 అవర్స్ వరకి. జనరల్‌గా 1 ఆర్ 2 టాబ్లెట్స్ అవసరం పడతాయి ఈ పిల్లల్లో పీరియడ్ టైంలో పెయిన్‌కి. కాకపోతే కొంతమందిలో సివియర్‌గా ఉంటుంది. చాలా తీవ్రంగా ఉంటే మరి వేరే ఏదైనా రీజన్ ఉందా పిల్లల్లో వచ్చే ఈ పెయిన్‌కి అనేది ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటే వేరే రీజన్ ఏమన్నా ఉందా తెలుస్తుంది. పెయిన్ భరించడం అనేది అనవసరం. ఎందుకంటే అది న్యాచురల్‌గా జరిగే ఒక ప్రాసెస్. సో, కొంతమంది ఏంటంటే నన్ను ఇంతకుముందు వేరే వాళ్ళు గూడా అడిగారు. నొప్పి టాబ్లెట్స్ వేసుకుంటే ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టరంట కదా! అని అలాగే నొప్పి భరించే వాళ్ళు గూడా ఉంటారు. అదంతా అనవసరం. ఏమన్నా చేంజ్ చేసుకునేది ఉంటదా మేడం నొప్పికి అట్లా? డెఫినెట్‌లా చాలా మంచి ప్రశ్న. ఫుడ్ అంటే అమ్మా ఎలా ఉంటుందంటే పీరియడ్ టైంలో బ్లడ్ లాస్ అవుతుంది గదా! చాలా వీక్‌నెస్ ఉంటుంది. వీళ్ళతో బ్లడ్‌తో పాటు ఫ్లూయిడ్స్ కూడా మంచి ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవాలి. వాటర్ గానీ, కొబ్బరి నీళ్ళు అలాంటివి. మళ్ళీ సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. అంటే ఈజీగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఇంకొకటేంటంటే కొన్ని అంటే మన దేశంలో తక్కువ గానీ కొంతమందికి దురలవాట్లుంటాయి. స్మోకింగ్ గానీ అలాంటివి. ఆల్కహాల్ అలాంటివి ఉంటే అవి ఖచ్చితంగా ఆపేయాలి. మంచి పోషకాహారం తీసుకొని మంచి ఎక్కువ వాటర్ తీసుకోండి. ఇంకా మనకు మెడిసిన్స్ కాకుండా ఏమన్నా ఉపాయాలున్నాయా అంటే హాట్ వాటర్ అంటారు కదా! అంటే కొంచెం వేడి కాపడం లాంటిది అవి పెట్టుకొని పొత్తి కడుపు పైన పెట్టుకుంటే కూడా కొంచెం ఆ కండరాలు రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గే ఛాన్స్ ఉంది. పీరియడ్స్ టైంలో ప్రతిసారి వాడొచ్చా మేడం మెడిసిన్ నొప్పున్న ప్రతిసారి? పెయిన్ ఉన్నప్పుడల్లా వాడొచ్చమ్మా. పెయిన్ ఉన్నప్పుడల్లా చెప్పాను కదా! 1 లేదా 2 టాబ్లెట్స్ అవసరం పడుద్ది. ఆ టైంలో వాడితే సరిపోద్ది. పెయిన్ లేనప్పుడు అవి వాడాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే పెయిన్‌తో పాటు నేను చెప్పాను కదా! తీవ్రంగా నొప్పి ఉంది. మళ్ళీ దాంతో పాటు ఎక్కువగా రక్తం పోతుంది. లేదంటే ఈ కడుపు నొప్పితో పాటు ఇంకా వేరే లక్షణాలు అలాంటివేమైనా ఉంటే మాత్రం కంపల్సరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి.